హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిలీట్ ఆపరేషన్ని చూద్దాం. డిలీట్ ఆపరేషన్ ఇన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకే, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో మొత్తం మనకి 3 ఆపరేషన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ క్రియేట్ ఆపరేషన్, సెకండ్ వన్ ఇన్సర్ట్. ఈ టూ ఆపరేషన్స్ మనం చెప్పుకున్నాం కదా. వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. అండ్ లాస్ట్ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్, ఇదే మనకి థర్డ్ ఆపరేషన్ ఫ్రెండ్స్. ఈ థర్డ్ ఆపరేషన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం డిలీట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నోడ్ని డిలీట్ చేయడం ఫ్రెండ్స్. మనం ఒక నోడ్ని ఎలా డిలీట్ చేస్తాం? మనం ఇన్సర్ట్ అంటే చూసుకున్నాం కదా. మనం ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయడాన్ని ఇన్సర్ట్ ఆపరేషన్ అంటాం. ఒక నోడ్ని డిలీట్ చేయడానికి యూస్ చేసే ఆపరేషన్ డిలీట్ ఆపరేషన్ ఫ్రెండ్స్. ఓకే, వీ విల్ డిలీట్ ఏ నోడ్ ఇన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఇన్ 3 ways. మనం డిలీట్ అనేది 3 waysలో డిలీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ 3 ways ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ డిలీట్ ఎట్ బిగిన్, సెకండ్ డిలీట్ ఎట్ మిడిల్, థర్డ్ వన్ డిలీట్ ఎట్ ఎండింగ్ ఫ్రెండ్స్. మనం ఫస్ట్ డిలీట్ ఎట్ బిగిన్ అంటే ఏంటో చూద్దాం. అంటే బిగిన్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ నేను సపోజ్ 4 nodes తీసుకున్నాను. ఆ 4 nodesలో ఫస్ట్ నోడ్ని అంటే బిగిన్ నోడ్ని డిలీట్ చేస్తే దాన్ని మనం డిలీట్ ఎట్ బిగిన్ అంటాం. ఓకే, ఈ నోడ్ని అంటే హెడ్ నోడ్ని డిలీట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే నేను ఈ హెడ్ నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, డిలీట్ చేయాలి అంటే మనం ఎటువంటి ప్రాసెస్ని యూజ్ చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే, వీ విల్ డిలీట్ ఏ నోడ్ ఎట్ బిగిన్లో ఉన్న నోడ్ని మనం డిలీట్ చేస్తున్నాం. ఫస్ట్ హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఏమనుకోవాలి? హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకోవాలి. హెడ్ ఈక్వల్ టు టెంప్. ఆ నెక్స్ట్ స్టెప్ ఏమనుకోవాలంటే, హెడ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ నెక్స్ట్. మనం హెడ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ నెక్స్ట్కి ఎందుకు తీసుకెళ్ళాలి అంటే నేను ఈ నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, అంటే ఫస్ట్ నోడ్ని అంటే హెడ్ నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. ఇది డిలీట్ అయిపోతే మనకి హెడ్ ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్? దాని తర్వాత నోడే కదా, అంటే ఈ నోడ్కే కదా హెడ్ వస్తుంది. కాబట్టి ఈ నోడ్ని డిలీట్ అయిపోతే హెడ్ పార్ట్ ఏమవుతుంది? ఇదే కదా. సో అందుకని హెడ్ ఈక్వల్ టు హెడ్ ఆఫ్ నెక్స్ట్. ముందుగానే నేను హెడ్ని హెడ్ ఆఫ్ నెక్స్ట్లోకి పంపించేస్తున్నా. అంటే హెడ్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి? 20. సో 20లోకి ముందే నేను పంపిస్తున్నాను అన్నమాట. సో ఈ హెడ్ ఎక్కడికి మూవ్ అయింది ఫ్రెండ్స్? ఇక్కడికి మూవ్ అయింది. సో ఇది హెడ్ అవుతుంది. ఓకే, ఎందుకు మూవ్ చేస్తున్నాను? ఇది డిలీట్ అయిపోవాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమన్నాను? టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇంకా ఏముంటుంది? టెంప్ ఉంటుంది. అంటే టెంప్ ఆఫ్ నెక్స్ట్ 20 అంటే ఇదేమవ్వాలంట? 20 అనేది ఏమవ్వాలంటే నల్ అయిపోవాలంట. ఎందుకు నల్ అవ్వాలి అంటే, నల్ అంటే అర్థం ఏంటి? దాని తర్వాత ఇంకేమీ లేవు అని, అంతే కదా. సో దీని తర్వాత ఏమీ లేవు అంటే నల్ అయిపోయింది అంటే ఏంటి? ఇదే లాస్ట్ నోడ్ అని కూడా కదా. నల్ అంటే ఇంకా తర్వాత ఏం లేవు కాబట్టి దీని తర్వాత ఏమి ఉండవు అని. సో అంటే నల్ అంటే ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోయి ఇది ఒక్కటే ఉంటున్నట్టు, అంటే ఇది డిలీట్ అయిపోతున్నట్టు. నథింగ్ బట్ ఇది డిలీట్ అయిపోతున్నట్టు. తర్వాత ఇక్కడ ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్లో మనకేంటి? ఇది డిలీట్ అయిపోయింది. ఓకే, ఇది ఉండదు. అంటే మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్లో మనం ఏమనుకుంటున్నాం? టెయిల్లో నెక్స్ట్ యొక్క అడ్రస్ ఏం స్టోర్ అవ్వాలి? హెడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవ్వాలి. మనకి హెడ్ ఏంటి? ఇది 20 అనేది హెడ్. సో మనకి ఇక్కడ ఏం స్టోర్ అవ్వాలి? 20 కదా స్టోర్ అవ్వాల్సింది, బట్ 10 స్టోర్ అయింది. అంటే 10 ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిన నోడ్ స్టోర్ అవ్వకూడదు కదా, 20 కదా స్టోర్ అవ్వాల్సింది. కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం అంటే, టెయిల్ ఆఫ్ నెక్స్ట్, టెయిల్ యొక్క నెక్స్ట్ హెడ్ అవ్వాలి. సో హెడ్ ఏంటి? 20. సో ఇక్కడ 20 అనేది స్టోర్ అవుతుంది. ఇది డిలీట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడున్న లింక్ ఏమవుతుంది? ఇక్కడికి కనెక్ట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ అయింది? ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అయింది. ఈ లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ డిలీటెడ్ బిగిన్ అంటే బిగిన్ పూర్తిగా బిగిన్ అనేది డిలీట్ అయిపోయింది అని. అప్పుడు అవుట్పుట్ మనకి ఏమొస్తుంది? 20 కదా ఫస్ట్ నోడ్. సో హెడ్ ఇదే కదా వస్తుంది. దీని యొక్క అడ్రస్ బిఏ కదా, డేటా బి.
30 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, సి 40 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, డి ఇక్కడ ఏంటి మనం హెడ్ యొక్క అడ్రస్ కదా స్టోర్ చేయాల్సింది, సో 20 అనేది ఇక్కడ స్టోర్ అవుతే ఇలా మనకి కనెక్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇదే కదా మనం చూసుకుంది, ఇది డిలీట్ ఎట్ బిగిన్ అంటే. ఇప్పుడు డిలీట్ ఎట్ మిడిల్ చూద్దాం. ఇప్పుడు మనం డిలీట్ ఎట్ మిడిల్ చూద్దాం. అంటే డిలీట్ ఎట్ మిడిల్ అంటే మిడిల్ నోడ్ని డిలీట్ చేయమన్నమాట. ఫర్ సపోజ్ నేను ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఏదైనా నేను మిడిల్ నోడ్ని చేయాలనుకుంటే బై యూజింగ్ డిలీట్ ఎట్ మిడిల్ ఆపరేషన్. ఓకే, అంటే నేను థర్డ్ పొజిషన్ 3 యొక్క నోడ్ని డిలీట్ చేయాలి అనుకో, అది మిడిలే కదా, అది పొజిషన్ 3 అంటే ఇదేమో పొజిషన్ 0 అవుతుంది, పొజిషన్ 1 అవుతుంది, పొజిషన్ అవుతుంది, ఇది పొజిషన్ 3 అవుతుంది. సో నేను పొజిషన్ 2ని డిలీట్ చేయాలి అంటే ఇది మిడిల్. సో పొజిషన్ 2ని డిలీట్ చేయాలంటే నేను ఏ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి అంటే డిలీట్ ఎట్ మిడిల్. ఓకే, చూడండి, విల్ డిలీట్ ఏ నోడ్ ఎట్ మిడిల్ అంటే మనం ఒక మిడిల్ నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. అది ఏంటంటే పొజిషన్ 2లో ఉన్న నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే హెడ్ని మనం టెంప్ అనుకోవాలి. సో ఫస్ట్ మనం ఏమనుకోవాలి, హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకోవాలి. ఓకేనా, ఆ నెక్స్ట్ ఏం అవ్వాలంటే మనం మిడిల్లో ఉన్న నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి హెడ్ టెంప్ని మనం ముందుకు తీసుకురావాలి. ఓకేనా, బై యూజింగ్ ఫర్ లూప్, మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మనం మూవ్ చేయగలుగుతాం. ఓకే, అందుకని ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ అంటే 0. సో 0 ఐ అంటే 0 కదా, 0 ఈజ్ గ్రేటర్ దాన్ పొజిషన్ అంతా మనం 2ని కదా డిలీట్ చేయాలనుకుంటుంది. సో 2 - 1 అంటే ఎంత, 0 ఈజ్ గ్రేటర్ దాన్ పొజిషన్ -1 అంటే 1 అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ ఐ అంటే ఎంత, 0 ప్లస్ ప్లస్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, యా దట్స్ 1. అప్పుడు మనం ఐ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమవ్వాలి, టెంప్ అనేది మూవ్ అవ్వాలి. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. ఇప్పుడు టెంప్ అనేది టెంప్ ఆఫ్ నెక్స్ట్లోకి వెళ్ళింది. ఇది టెంప్ కదా, దీని యొక్క నెక్స్ట్ ఏంటి 20. సో 20 అంటే ఏంటి, ఇది. కాబట్టి ఇక్కడికి ఈ టెంప్ అనేది మూవ్ అయిందనమాట. అంటే ఇక్కడికి వచ్చింది టెంప్ అనేది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. దాని యొక్క అర్థం అదే కదా, టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే అది. ఆ నెక్స్ట్ స్టెప్ టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్. టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ఇదే కదా టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి 30. సో ఆ 30 అనేది ఏమవ్వాలంటే టెయిల్ అవ్వాలంట. అంటే టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్. సో ఈ టెంప్ ఆఫ్ నెక్స్ట్ ప్లేస్లో మనం టెయిల్ అనేది స్టోర్ చేయాలి అని అంటున్నాడు. ఎందుకు టెయిలే స్టోర్ చేయాలి అన్న క్వశ్చన్ మీకు వస్తూ ఉండొచ్చు. టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిలే ఎందుకు అవ్వాలి అంటే మనం ఏ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం, పొజిషన్ 2లో ఉన్న నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, అంటే మనం ఇక్కడ లింక్ లిస్ట్లో ఏంటంటే లింక్ అనేది ఏ అడ్రస్ అయితే స్టోర్ అవుతుందో, అంటే ఈ అడ్రస్ పార్ట్లో ఏ అడ్రస్ అంటే నెక్స్ట్ యొక్క అడ్రస్ ఏ అడ్రస్ అయితే స్టోర్ అవుతుందో దానికి మాత్రమే లింక్ అనేది ఇస్తాం కదా ఫ్రెండ్స్, అది తెలుసు కదా మీకు. కాబట్టి ఇక్కడ నేను ఈ నోడ్ని డిలీట్ చేసేస్తే ఇప్పుడు ఈ పొజిషన్ 1 ఉన్న నోడ్ దేనికి లింక్ అవ్వాలి అంటే ఇక్కడ అడ్రస్ పార్ట్లో ఏం స్టోర్ అవ్వాలి, 40 కదా. ఇది డిలీట్ అయిపోతే మనకు మిగిలింది ఏంటి 40 కదా. సో 40 అనేది ఇక్కడ స్టోర్ అవ్వాలి. 40 అంటే ఏంటి టెయిల్. సో ఈ 40 అనేది ఇక్కడ స్టోర్ అవుతే ఈ లింక్ అనేది ఇక్కడికి డిస్కనెక్ట్ అయిపోయి ఈ లింక్ అనేది ఎక్కడికి ఎలా కనెక్ట్ అవుతుంది, ఇక్కడున్న లింక్ అంటే 20లో ఉన్న లింక్, ఈ 20లో ఉన్న లింక్ ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, 40కి కనెక్ట్ అవుతుంది కదా. సో ఇలా కనెక్ట్ అవ్వాలి అంటే ఈ 40 అనేది ఇక్కడికి కదా. కాబట్టి మనం టెంప్ ఆఫ్ నెక్స్ట్, ఇది టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్ అవుతుంది అనమాట. సో టెయిల్ అంటే 40. సో 40 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. దిస్ ఫ్రెండ్స్, అప్పుడు ఇదేమవుతుంది డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి డిలీట్ అయిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు? అవుట్పుట్ మనకు అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ఫ్రెండ్స్,
మనకి మొత్తం 3 నోడ్సే కదా ఉంది. చూడండి మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ ఏంటి హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకున్నాం. ఓకే, హెడ్ ఈక్వల్ టు టెంప్. తర్వాత ఏమనుకున్నాం, టెంప్ని మనం మూవ్ చేస్తాం బై యూజింగ్ ఫర్ లూప్. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్, టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్కి వచ్చింది కదా. ఆ తర్వాత ఏమన్నాడు, టెంప్ ఈక్వల్ టు అంటే ఇది హెడ్ పార్ట్. సో తర్వాత ఇది టెంప్ వస్తుంది అంటే హెడ్ ఈక్వల్ టెంప్ అనేది ముందుకు మూవ్ అయిపోయింది కదా. ఇక్కడ 20 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అయింది. ఓకే, ఆ తర్వాత ఏమన్నాడు, టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. నెక్స్ట్ ఏమన్నాడు, టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్ అన్నాడు. టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఇది టెయిల్, దీనికి మధ్యలో మనకు ఒక నోడ్ ఉంది. ఆ నోడ్ మనం డిలీట్ చేయాల్సిన నోడ్. ఎలా డిలీట్ చేస్తామంటే టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్ అన్నాడు. టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఏమవ్వాలి, టెయిల్ అవ్వాలన్నాడు. టెయిల్ అంటే ఏంటి, మనకి 40 దీని యొక్క డేటా డి కాబట్టి ఈ 40 అనేది ఇక్కడ స్టోర్ అయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. అంతేగాని 30కి కనెక్ట్ అవ్వదు, ఇలా కనెక్ట్ అవుతుంది, ఇలా కనెక్ట్ అవుతుంది. 40 కాబట్టి 40 అనేది కనెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు టెయిల్ అని రాశాను. ఓకే, అర్థమైందా. ఆ తర్వాత ఇది మన సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి టెయిల్లో మనకి ఏం స్టోర్ అవ్వాలి, హెడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవ్వాలి. హెడ్ యొక్క అడ్రస్ ఏంటి, సో 10 అనేది ఇక్కడ స్టోర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ అవుట్పుట్ చూడండి, 40 20 ఈ 10 అనేది ఇక్కడ స్టోర్ అయింది. ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్. అండ్ ఫ్రెండ్స్ మీకు డిలీటెడ్ అంటే ఓకే. ఇప్పుడు మనం డిలీటెడ్ ఎండింగ్ చూద్దాం. డిలీటెడ్ ఎండింగ్ అంటే మనం ఎండ్లో ఉన్న అంటే లాస్ట్ నోడ్ని మనం డిలీట్ చేయడం ఫ్రెండ్స్. ఓకే, డిలీటెడ్ ఎండింగ్ అంటే లాస్ట్లో ఉన్న నోడ్ని డిలీట్ చేయడం. అంటే ఇక్కడ ఏంటి, మన లాస్ట్ నోడ్ ఏంటి, డి అంటే 40. ఈ నోడ్ని మనం డిలీట్ చేయడం. సో ఈ నోడ్ని ఎలా డిలీట్ చేస్తాం, దాని యొక్క ప్రాసెస్ ఏంటంటే వీ విల్ డిలీట్ ఏ నోడ్ ఎట్ ఎండింగ్ నోడ్ని డిలీట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమనుకోవాలంటే హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకోవాలి. సో ఫస్ట్ మనం హెడ్ ఈక్వల్ టు టెంప్ అనుకున్నాం. ఓకే, ఆ తర్వాత మనం ఈ నోడ్ని డిలీట్ చేయాలి కాబట్టి మనం హెడ్ని ముందుకు తీసుకొద్దాం. అంటే టెంప్ని మనం ముందుకు తీసుకోవాలంటే బై యూజింగ్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ అంటే 0 ఈజ్ గ్రేటర్ దాన్ పొజిషన్ -1. ఇక్కడ మనం ఏ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం, ఎండింగ్లో ఉన్న నోడ్ని డిలీట్ చేయాలనుకున్నాం. అంటే దాని యొక్క పొజిషన్ ఎంత, పొజిషన్ 0, పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3 అంటే 3 యొక్క పొజిషన్. సో పొజిషన్ 3 అంటే 3 - 1 అంటే ఎంత, 0 ఈజ్ గ్రేటర్ దాన్ పొజిషన్ 3 - 1 అంటే ఎంత, 2. సో ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ప్లస్ అంటే 0 ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, అంటే ప్లస్ ప్లస్ అయింది కాబట్టి అప్పుడు టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. సో టెంప్ అనేది టెంప్ ఆఫ్ నెక్స్ట్లోకి వచ్చింది. సో టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఎంత, 20. సో 20లోకి ఈ టెంప్ అనేది వచ్చిందనమాట. ఓకే, ఇక్కడికి మూవ్ అయింది టెంప్ అనేది, దాన్నే మనం టెంప్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటాం. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం ఏ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం, ఈ నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే రైట్. సో ఈ 40 అనేది డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. అంటే మనం ఇది డిలీట్ చేసేయాలి అంటే ఇక్కడ మనం సర్క్యులర్ లింక్ లిస్ట్లో లాస్ట్ నోడ్లో ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ పార్ట్లో మనం ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేయాలి రైట్. ఇప్పుడు మనకి ఈ నోడ్ అనేది డిలీట్ అయిపోతే దీని యొక్క అంటే మనకి అప్పుడు హెడ్లో ఏ నోడ్ అంటే ఇది లాస్ట్ నోడ్ అవుతుంది, ఇది డిలీట్ అయిపోతే ఇది లాస్ట్ నోడ్ అవుతుంది. అంటే ఈ 40 ప్లేస్లో మనకి ఏం స్టోర్ అవ్వాలి, 10 స్టోర్ అవ్వాలి. ఈ 10 ఇది డిలీట్ అయిపోవాలి కదా, అది కదా అసలు జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తామంటే టెయిల్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అని రాస్తున్నాం. ఎందుకు అంటే నల్ అని ఎందుకు రాస్తున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికున్న లింక్ అనేది ఈ హెడ్కి టెయిల్కి ఉన్న లింక్ అనేది డిస్కనెక్ట్ అవటం కోసం. ఓకే, సో ఈ 10 ప్లేస్లో మనం ఏం స్టోర్ చేస్తామంటే ఈ 10 ప్లేస్లో మనం ఏం స్టోర్ చేస్తామంటే నల్ అనేది స్టోర్ చేస్తాం. ఓకే, నల్ అనేది స్టోర్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడికున్న లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, డిస్కనెక్ట్ అవ్వటం కోసం మనం నల్ అనేది స్టోర్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అన్నాడు. అంటే ఏంటి,
టెంప్ అంటే ఇది, టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి 30 అంటే ఇదే కదా. టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి, టెంప్ యొక్క నెక్స్ట్లో అంటే 30లో మనకి ఏం స్టోర్ అవ్వాలంట, హెడ్ అనేది స్టోర్ అవ్వాలంట. అదే కదా మనం ఇందాక చెప్పుకుంది, అంటే ఇదే లాస్ట్ నోడ్ అవుతుంది. దీంట్లో ఇక్కడ 40 అనేది పోయి మనకి ఏం స్టోర్ అవ్వాలి, 10 కదా స్టోర్ అవ్వాలి. 10 అంటే ఏంటి, నథింగ్ బట్టి హెడ్. చూడండి, టెంప్ ఆఫ్ నెక్స్ట్, టెంప్ అంటే ఇది, దీని యొక్క నెక్స్ట్ అంటే ఏంటి 30. సో 30లో మనకి హెడ్ అనేది స్టోర్ అవ్వాలి. సో హెడ్ అంటే 30లో మనకి హెడ్ అంటే ఏంటి 10. సో ఇక్కడికి 10 అనేది స్టోర్ అయితే మనకి ఈ హెడ్కి ఇక్కడికి మనకి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ హెడ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతుంది. ఇది డిస్కనెక్ట్ అయిపోయింది, సారీ ఇలా అయింది కదా, అర్థమవుతుంది కదా అయినా మీకు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఏమన్నాడు, టెయిల్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. టెయిల్ అనేది టెంప్ ఆఫ్ నెక్స్ట్లో స్టోర్ అవ్వాలి అన్నాడు. ఓకే, ఇక్కడ అంటే టెయిల్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, టెంప్ ఆఫ్ నెక్స్ట్లో స్టోర్ అవ్వాలి. టెయిల్ అంటే ఏంటి, ఆ టెయిల్ ఎక్కడ స్టోర్ అవ్వాలి, టెంప్ ఆఫ్ నెక్స్ట్. టెంప్ అంటే ఏంటి ఇది, దీని యొక్క నెక్స్ట్ ఏంటి 30. సో 30 అనేది టెయిల్ అవుతుంది అనమాట. ఓకే, మీకు అర్థమైందా, 30 అనేది టెయిల్ అవుతుంది. అంటే ఈ నోడ్ అనేది పూర్తిగా డిలీట్ అయిపోయింది అని, అంటే ఎండింగ్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే చూడండి, దీని యొక్క అవుట్పుట్ ఇలా వస్తుంది. ఏంటంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం, హెడ్ ఈక్వల్ టు టెంప్ని ముందుకు మూవ్ చేస్తాము ఫర్ లూప్ని యూజ్ చేసుకొని. తర్వాత టెయిల్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. టెయిల్ ఆఫ్ నెక్స్ట్ అనేది నల్ అయిపోతే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికున్న కనెక్షన్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, టెయిల్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అంటే అక్కడ నుంచి ఇక్కడికున్న అంటే నల్ అంటే ఇది అయిపోయింది అని, ఇక్కడితో ఈ 10 అనేది పోయి నల్ అనేది వచ్చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికున్న లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ లింక్ అనేది కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది కదా, అంటే ఇది డిలీట్ అయిపోయినట్టే. ఓకే, ఆ తర్వాత ఏమన్నాడు, టెంప్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అన్నాడు. అంటే ఇది హెడ్ కదా అసలు, సో టెంప్ని మూవ్ చేస్తే ఇది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, టెంప్ ఆఫ్ నెక్స్ట్. టెంప్ అంటే ఇది, టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే ఏంటి 30. సో 30 దగ్గర ఏం స్టోర్ అవ్వాలన్నాడు, హెడ్ అనేది స్టోర్ అవ్వాలి. హెడ్ అంటే ఏంటి 10. సో 10 అనేది ఇక్కడ స్టోర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే 10 కదా ఇక్కడ స్టోర్ అయింది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత టెయిల్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ నెక్స్ట్. టెయిల్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలంటే టెంప్ ఆఫ్ నెక్స్ట్ అంటే 30లో టెయిల్ అనేది స్టోర్ అవ్వాలి. సో ఇక్కడ ఉన్న నోడ్ డిలీట్ అయిపోయింది. ఇది డిలీటెడ్ ఎండింగ్ అంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.